భారతదేశం యొక్క మేజర్ అయిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేది ఏ ఆర్టికల్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అధికరణ 326. ఆర్టికల్ 243 జి పంచాయతీలకు ఈ క్రింది దానిని కలిగిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అధికారం నిర్వహణ. ఈ క్రింది వాటిలో రాజ్యాంగం యొక్క 12వ షెడ్యూలు దేని ద్వారా చేర్చబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 74వ సవరణ ద్వారా. ఈ క్రింది వాటిలో అంతర్గత భద్రతా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1971. తేదీ మరియు సమయం నిర్ణయించకుండా లోక్సభను స్పీకర్ వాయిదా వేయడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అడ్జర్నమెంట్. ఈ క్రింది వారిలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎన్నికల విధులను నిర్వహిస్తున్న సివిల్ సర్వెంట్లు. లోక్పాల్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కె సంతానం కమిటీ. భారత ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ నిర్వహించే అధికారం ఎవరికి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లోక్సభ. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాలలో పంచాయతీ వ్యవస్థ లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నాగాలాండ్. ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏప్రిల్ 24. ఈ క్రింది వాటిలో పంచాయతీ వ్యవస్థను పరిశీలించని కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గోర్వాలా కమిటీ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎగువ సభ కలిగి ఉన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అమెరికా సెనెట్. ఈ క్రింది ఏ దేశంలో ఆ దేశ అధ్యక్షుడు చేసిన అన్ని నియామకాలను ఎగువ సభ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అమెరికా. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆశించిన రీతిలో ఫలితాలు సాధించలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అవినీతి, అలసత్వం. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ సంస్థలు కేంద్ర రాష్ట్రాలకు ఉమ్మడిగా పనిచేస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఈ క్రింది వాటిలో భారత ఖజానా సంరక్షకుడిగా ఎవరిని పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ క్రింది వాటిలో ఏ పార్లమెంటరీ ఆర్థిక కమిటీని నిరంతర పొదుపు కమిటీ అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అంచనాల కమిటీ. కేబినెట్ అనే పదాన్ని మొదటిసారిగా భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 44వ సవరణ ద్వారా. ఈ క్రింది వాటిలో ఏ అధికరణము ద్వారా పార్లమెంటు శాసన మండలి ఏర్పాటు కానీ రద్దు కానీ చేయవచ్చు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అధికర 169. ఈ క్రింది వానిలో ఏ బిల్లులను బడ్జెట్తో కలిపి పార్లమెంటులో ప్రవేశపెడతారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్థిక బిల్లు మరియు కంటింజెన్సీ బిల్లు. యుద్ధం ప్రకటించడానికి లేదా శాంతిని ప్రబోధించడానికి చట్టపరంగా ఎవరికి అధికారం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రథమంగా ఈ క్రింది రాష్ట్రంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజస్థాన్. ఏ నిబంధన ప్రకారం అధికరణ 32 కింది రాష్ట్రాలు చేసే చట్టాల నియమబద్ధ ప్రమాణతను ప్రశ్నించడానికి వీలు లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్టికల్ 31(b). భారత రాజ్యాంగంలో 124వ అధికరణ దేని స్థాపనకు కలిగిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 62వ సవరణ ద్వారా.